ఈ వీడియోలో భారతదేశంలో అత్యధిక విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు ఏంటి, అత్యల్ప విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు ఏంటి, అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు ఏంటి, అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లార్జెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా బై ఏరియా. భారతదేశంలో అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఈ 4 స్టేట్స్ అనేవి భారతదేశంలో అత్యధిక విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. ఈ 4 స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక కోడ్ ఉంది, అది రమ్ము. ఈ పదాన్ని మీరు గ్రామీణ ప్రాంతాల్లో వింటూ ఉంటారు. ఈ రమ్ము అనేది ఒక పాత్ర, ఈ పాత్రలో బియ్యం వేస్తారు, దీన్ని రమ్ము అంటారు. ఈ ఒక్క కోడ్ గుర్తున్నట్లయితే భారతదేశంలో అత్యధిక విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు ఏంటి, వాటి పేర్లేంటి అనే విషయాన్ని చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా 7వ స్థానంలో ఉంది, తెలంగాణ 11వ స్థానంలో ఉంది. ఇప్పుడు భారతదేశంలో అత్యల్ప విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో అత్యల్ప విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రాలు గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్. ఈ 4 స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక కోడ్ ఉంది, అది జిఎస్టిఎన్. జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, దీన్ని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. దాన్ని పే చేసేది ఎవరు? నేను. కాబట్టి ఈ కోడ్ అనేది జిఎస్టిఎన్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది నాది అని అర్థం. ఈ ఒక్క కోడ్ గుర్తున్నట్లయితే మనం ఆ 4 స్టేట్స్ని చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు భారతదేశంలో ద మోస్ట్ పాపులేటెడ్ స్టేట్స్ గురించి తెలుసుకుందాం. అంటే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్. ఈ 4 స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక కోడ్ ఉంది, అది ఉమా బీబే. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది 10వ స్థానంలో ఉంది, తెలంగాణ అనేది 12వ స్థానంలో ఉంది. ఇప్పుడు భారతదేశంలో అత్యల్ప జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. ఈ 4 స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక కోడ్ ఉంది, అది సిమియాగో. ఇలాంటి చిన్న కోడ్స్తో మనం చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం. ఇలా కోడ్స్ ద్వారా నేర్చుకున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇది మన మైండ్లో చాలా ఎక్కువ కాలం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.